రంగా రంగా పిలిచారా డాడీ? ఎస్ మై డియర్ సన్. నా పిలుపు నీకు ఆశ్చర్యం కలిగించిందా? లేదు డాడీ, నాకు చాలా ఆనందం కలిగించింది. నీ ప్రవర్తనంతా చూస్తుంటే నువ్వు నా కొడుకు అవునా కాదా అని అనుమానం పోయి నువ్వు నా కొడుకువే అన్న నమ్మకం కలుగుతోంది రంగా. మీకు ఆ నమ్మకం కలిగితే నాకు అంతకంటే కావాల్సిన ఏముంది డాడీ? ఎంత నమ్మకం కలగకపోతే నీ చేతికి ₹1,00,000 ఇచ్చి బ్యాంకుకి పంపిస్తాను చెప్పు. నేనే స్వయంగా కడదాం అనుకున్నాను. ఇంతలో ఒక అర్జెంటు పని తగ్గింది. నువ్వు బ్యాంకులో కట్టరా. అలాగే డాడీ. హలో నిలవేణి. బావా నువ్వా? నువ్వా? నువ్వెలా కారెక్కావు? నువ్వెలా కారెక్కావు? ఇదిగో చూడు. ఇదిగో చూడు. నీకేమైనా పిచ్చా? నీకేమైనా పిచ్చా? నాకు అర్జెంట్ పని ఉంది, ముందు కారు దిగు. నాకు అర్జెంట్ పని ఉంది, కారు దిగు. నాకు అర్జెంట్ పని ఉంది, ముందు కారు దిగు ప్లీజ్. నిజంగా దిగాలా బావా? తప్పదు, దిగాలి. సరే, నేను దిగితే నువ్వే బాధపడతావు. మరేం పర్వాలేదు, దిగు. నా బ్రీఫ్ కేసు. బావా టాటా. అందరూ చాలా ఉంది, దాంతో వేళ కాదు చెప్తాను. అయితే నేను చెప్పినట్టు వింటావా? ఏమిటి? ముందు రెస్టారెంట్కి వెళ్దాం, ఆ తర్వాత బ్యాంక్ వెళ్ళు. రాకపోతే ఈ బ్యాగ్ ఇవ్వను. వస్తాను. ముందు కార్ కేసు ఇవ్వు. నీకేం కావాలి? ఏదో ఒకటి ఆర్డర్. 2 ప్లేట్ శాండ్విచ్. ఏమిటి రాధా ఇక్కడ తీసుకొచ్చావు? నీతో పర్సనల్ గా మాట్లాడాలి. పర్సనలా? ఇంకే త్వరగా చెప్పు. నాకు చెప్పాలంటే సిగ్గేస్తుంది బావా. సిగ్గా? నీకా? గుడ్ జాబ్. మై గాడ్, నా బ్రీఫ్ కేస్. హలో, ఆంధ్ర బ్యాంక్. నేను రామచంద్రరావు మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్. నేను రంగడనే మనిషితో ₹1,00,000 ఇచ్చి బ్యాంకుకు పంపించాను. ఏమిటి? నా అకౌంట్లో డబ్బు కట్టలేదా? ఓకే ఓకే, ఆల్ రైట్, థ్యాంక్ యూ. చూసావా జానీ, అసలు ఆ రంగడు బ్యాంకుకి వెళ్ళలేదట. మీరు ఇంకా ఆ రంగడిని అనుమానిస్తున్నారన్నమాట. అనుమానించడం కాదు, నీ మోసానికి ఆశ్చర్యపోతున్నాను. నిన్ను మోసం చేయలేదు బావా. మోసం కాకపోతే భయం. బ్యాంకు వెళ్తా నన్ను దారి తప్పించి ఇక్కడ తీసుకురావటం, నా బ్రీఫ్ కేసు మాయం చేయటం ఏమిటిదంతా? మా డాడీకి నా మీద అనుమానం కలిగించడానికేగా. చూసావా చెల్లెమ్మ, ఒక్కసారి ₹1,00,000 చేతికి దొరికేసరికి అడ్రస్ లేకుండా పారిపోయాడు గాడిద. నీకేం డౌట్ అక్కర్లేదు బావా, పోరంబోక్ సంఘానికి ప్రెసిడెంట్ అని తేలిపోయింది. వాడి పని చేస్తాడని ఊహించే 1,00,000 తీసి భిక్ష వేశాను జాని.
నువ్వు వాడికి ఇచ్చిన 1,00,000 వాడికి భిక్ష ప్లస్ శిక్ష, మనకు రక్ష. చూడు జాని, వాడు నా కొడుకు కాదని ఇప్పటికైనా నమ్ముతావా? నమ్మకం ఏం చేస్తుంది బావా? వాడు చచ్చినాక ఇంటికి రాడు. మావయ్య, అప్పుడు వెళ్ళినవాడు ఇప్పుడు రావడం. సూట్ కేసు ఎక్కడ? అది నీళ్లు నమ్మటం కాదు, అసలు నేను ఇచ్చిన డబ్బు నువ్వు బ్యాంకులో కట్టావా? కడదామని వెళుతుంటే దారిలో ఒక దొంగది నా సూట్ కేసుని పకోడీ పొట్టంలాగా తన్నుకుపోయిందంటావు బావా. వీడు మన అంచనాలకు మించిన కిల్లాడిలాగా ఉన్నాడు. చూడరంగా, చూడవలసింది వాడు కాదు జాని, నేను. పోతే పోలీసులు ఫోన్ చేయి. తొందరపడకండి. ఇప్పుడు కాకపోతే వాడిని ఆస్తి అంతా కాజేసిన తర్వాత తొందరపడమంటావా? వీడిని A to Z 1 to all అంతా స్టడీ చేసిన తర్వాతే ఈ ప్లాన్ వేసాను చెల్లెమ్మా. నేను చెప్పేది పూర్తిగా వినండి మావయ్య. ఆ దొంగది ఆ బాక్స్ లో క్యాష్ ఉందని బాక్స్ పట్టుకెళ్ళిపోయింది, కానీ అందులో క్యాష్ లేదు. లేదు? మరి ఆ క్యాష్ ఎక్కడ పెట్టావు? నా దగ్గరే ఉంది. ఏది బయటది? నువ్వు చెప్పేది నిజమైతే వెర్ ఇస్ ది క్యాష్? కమా ఉండు బావా, వాడేదో కొత్త కథ అల్లడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పాపం కవి గారికి కొంచెం టైం ఇవ్వు. ఏరా, ఏం చెప్పాలో తట్టడం లేదా? బావా, ఎందుకు సందేహిస్తున్నావు? జరిగిందేమిటో చెప్పే బావా. శ్రీనగర్ కాలనీలో మంచి ఇళ్ల స్థలాలు బేరానికి వచ్చాయి డాడీ. డాడీయా? వాణ్ణి చెప్పనివ్వండి. ఇప్పుడు ₹1,00,000 డిపాజిట్ చేస్తే ముందు ముందు బాగా లాభాలు వస్తాయని ఆ స్థలాలు కొన్నాను డాడీ. అంటే మా బావగారి డబ్బు నువ్వు వాడుకున్నావు అన్నమాట. లేదు మావయ్య, డాడీ పేరు మీద డబ్బు కట్టాను. ఇదిగో డాడీ, రసీదు మీ పేరు మీద తీసుకున్నాను. ఏమండి, ఇప్పుడేమంటారు? మావయ్య, ఆ దొంగదెవరో గాని శ్రమపడి నా బాక్స్ దొంగిలించింది గాని తీరా అది ఓపెన్ చేసి చూస్తే పాపం. ఫూల్ ఫూల్ ఫూల్. నీకు ఇదేం బుద్ధిరా? ప్రతిరోజు నీ అమ్మ ఒకటి సొమ్ములాగా డబ్బులు ఎగ్గొట్టిపోతున్నావు. బుద్ధిలా? బుద్ధి జ్ఞానం ఉండటానికి ఈడు ఒక అమ్మ బాబు పుడితే కదండి. పౌరుషం పొడుచుకొచ్చిందా? ఎంత కళ్ళు చేస్తున్నావు? నీకు అసలు బాబంటూ ఉన్నాడరా? మీ అమ్మ నిన్ను ఎవరికి కందగానే నువ్వు మాత్రం మా పీకల మీదకి దాపరించావు. ర్యాంకమా, మర్యాదగా మాట్లాడు. ఓరయ్యాదవ నా కొడక. నీ తండ్రి ఎవరో నీ తెలియదు, నీ బతుక్కి మర్యాద అవుతా. అమ్మా, ఇన్నాళ్ళు నాన్నెవరని అడిగితే నీలో నువ్వే ఏడ్చావు గాని నిజం మాత్రం నాకు తెలియనివ్వలేదు. అమ్మా, నాన్నెవరో తెలియక ఊళ్ళో నేను ఎంత అవమానం భరిస్తాను నీకేం తెలుసమ్మా? ఊళ్ళో ప్రతి ఒక్కరు నన్ను చాలా నీచంగా మాట్లాడతారమ్మా. అమ్మా, నాన్న దొంగైనా హంతకుడైనా మోసగాడైనా సరే చెప్పమ్మా. అమ్మా, నేను తెలుసుకోవాలమ్మా. తెలుసుకునేంత వరకు నాకు మనశ్శాంతి లేదమ్మా. అమ్మా చెప్పమ్మా, ఒక్కసారి చెప్పమ్మా. అమ్మా 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 అమ్మా, ఇదేనమ్మా నాన్నగారి అడ్రస్. అమ్మా, ఏమైందమ్మా? అమ్మా 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 కె. రామచంద్రరావు.